న్యూ ట్రాక్ అయితే 1 in 30 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే అదేలే 1 in 40. చూద్దాం ఒకసారి అనబెట్టిన లేదా న్యూకి అయితే క్రాస్ లోకి అంతా పెట్టేది రాంట్లే క్రాస్ లోపు న్యూ ట్రాక్ కి 1 in 30. అదే కనుక ఎగ్జిస్టింగ్ అయితే క్రాస్ లోపు అయితే 1 in 40. మీకు ఆల్రెడీ చెప్పాను అదేలే నిజమే మనకి ఎంబ్యాంక్మెంట్ సంబంధించి మొత్తం ఫార్మేషన్ సంబంధించి ఫార్మేషన్ విడ్త్ ఎంత ఉంటుంది, ఫార్మేషన్ విడ్త్ కటింగ్ లో ఎంత ఉంటుంది, ఫార్మేషన్ విడ్త్ కటింగ్ లో ఎంత, ఎంబ్యాంక్మెంట్ లో ఎంత అని మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం న్యూ ట్రాక్ ఏదైనా సరే కటింగ్ అయినా ఎంబ్యాంక్మెంట్ అయినా ఫార్మేషన్ విడ్త్ న్యూ ట్రాక్ అయితే సింగిల్ లైన్కి ఎంతయ్యా? ఫార్మేషన్ విడ్త్ సింగిల్ లైన్కి ఎంత? ఫార్మేషన్ విడ్త్ సింగిల్ లైన్కి ఎంతయ్యా? 7850. అదే కనుక డబుల్ లైన్ అయితే 13160. సో ఇది న్యూ ట్రాక్. ఇట్ మీన్స్ న్యూ ట్రాక్ కటింగ్ అయినా ఎంబ్యాంక్మెంట్ కైనా ఒకటే వాల్యూ ఇక్కడ, ఇంక్లూడింగ్ కటింగ్ అండ్ ఎంబ్యాంక్మెంట్. హలో ఎంబ్యాంక్మెంట్ కటింగ్స్ అయినా ఎంబ్యాంక్మెంట్స్ అయినా 13160. డబుల్ లైన్ అయితే సింగిల్ లైన్ అయితే 7850. ఫార్మేషన్కి ఇది మనకి ఎంబ్యాంక్మెంట్. ఇది ఈ ఎంబ్యాంక్మెంట్ స్లోప్ అని చెప్పాను మీకు, 2:1 హారిజాంటల్ వెర్టికల్. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తాం. ఫార్మేషన్ ఇక్కడ మనకి చెప్పాను మీకు, చెస్ అంటే ఏం చెప్పాను మీకు? చెస్ అంటే బ్యాలెన్స్ నుండి ఫార్మేషన్ టాప్ ఆఫ్ ద ఫార్మేషన్ లెవెల్ ఫార్మేషన్ టాప్ ఫ్రమ్ టో ఆఫ్ బెలాస్ట్ టు ఎడ్జ్ ఆఫ్ ద ఫార్మేషన్. టో ఆఫ్ ద బెలాస్ట్ నుంచి ఎడ్జ్ ఆఫ్ ద ఫార్మేషన్. టో ఆఫ్ ద బెలాస్ట్ నుంచి ఎడ్జ్ ఆఫ్ ద ఫార్మేషన్. ఇక్కడ నుంచి టో అంటే మీకు ఆల్రెడీ చెప్పండి, టో ఆఫ్ బెలాస్ట్ ఇది, తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఇది. అంటే టో ఆఫ్ ద బెలాస్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఆర్ ఎడ్జ్ ఆఫ్ ది ఫార్మేషన్. ఎడ్జ్ ఆఫ్ ద ఫార్మేషన్ కి ఉన్నటువంటి ఈ ప్లేస్ మనం ఏమంటాం? చెస్ అని అంటాం. ఇవన్నీ కూడా మొత్తం ఫార్మేషన్ లో ఇవన్నీ ఒక పార్ట్స్ అనమాట. ఫార్మేషన్ లో ఇవన్నీ మనకి పార్ట్స్. నెక్స్ట్ ఫార్మేషన్ టాప్ అంటే మీకు తెలుసు కదా. ఫార్మేషన్ టాప్ అంటే బెలాస్ట్ ని దేని మీద అయితే మనం కూర్చోబెడతాం, దేని మీద అయితే మనం బెలాస్ట్ చేస్తామో ఆ సర్ఫేస్ ని ఏమంటాం మనం? ఫార్మేషన్ టాప్. ఫార్మేషన్ టాప్. ఓకే, నా ఇప్పుడు మనకి ఈ రకంగా ఫార్మేషన్ అనేది ఈ రకంగా మనం ట్రాక్ వేసేటప్పుడు ఫార్మేషన్ అనేది ఈ రకంగా మనం వేస్తాం. అయితే ఈ ఫార్మేషన్ అంటే ప్రిపేర్డ్ సబ్ గ్రేడ్ లేదా సబ్ గ్రేడ్ రెండింటిలో ఏదో ఒకటి వేసినా లేదా రెండు వేసినా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ ఫార్మేషన్ మనం ట్రాక్ వేసిన తర్వాత ఈ ఫార్మేషన్ అనేది చాలా ట్రబుల్స్ అనేది ఫ్యూచర్లో ఇస్తుంది. ఎందుకు ఫ్యూచర్లో ఇస్తుంది? సరైన సాయిల్ కనుక మనం అక్కడ వాడకపోతే, అంటే గుడ్ క్వాలిటీ సాయిల్ కనుక వాడకపోయినా, అలాగే మనం వాడు ట్రాక్ వేసేటప్పుడు కరెక్ట్గా వాడు కన్సాలిడేషన్ అనేది కరెక్ట్గా చేయకపోయినా, కన్సాలిడేషన్ మీన్స్ కాంపాక్షన్ అనేది కరెక్ట్గా చేయకపోయినా, మనకి ఎక్కువగా ఏమవుతుందంటే ఈ ఫార్మేషన్లో చాలా ట్రబుల్స్ అనేవి వస్తాయి. ఫార్మేషన్లో చాలా ట్రబుల్స్ వస్తాయి. అలాగే బ్లాంకెట్ మెటీరియల్ కరెక్ట్గా వేయకపోయినా, బ్లాంకెట్ మెటీరియల్ని మంచిది వేయకపోయినా, సో చాలా మనకి
మనం ఒకసారి కొత్తగా లైన్ వేసిన తర్వాత ఇంక మనకి పని లేదు, ఆరామ్సే హ్యాపీగా ఉండొచ్చు అనేది ఇక్కడ మన సిచ్యువేషన్ అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని సాయిల్స్ అయితేనే కరెక్ట్గా